హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిక్కుడుగాయ కూర చేస్తున్నాను. ఇది రోటీస్‌లోకి గానీ, అన్నంలోకి గానీ చాలా బావుంటుంది. జొన్న రొట్టెల్లోకి అయితే ఇంకా బావుంటుందండి. ఇక్కడొచ్చేసి నేను 1/4 కేజీ చిక్కుడుగాయలు ఒలిచి పెట్టుకున్నాను. ఇత్తనాలు కూడా ఉన్నాయి దీంట్లో బాగా ముదురువి. ఇక్కడొచ్చేసి గరం మసాలా పొడి కోసము ఒక స్పూన్ అంత ధనియాలు, ఒక స్పూన్ అంత తెల్ల నువ్వులు, చిన్న ముక్క కొబ్బరి ముక్కను, అలాగే ఒక 4 లవంగాలు ఎక్కువ మాడబెట్టుకోకుండా లైట్‌గా వేయించేసుకొని మిక్సీకి కొట్టి పక్కన పెట్టుకోవాలి పౌడర్‌ని. ఇక్కడొచ్చేసి కుక్కర్‌లో తొందరగా అయితుందనేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఓ 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాక ఎర్రగడ్డను, టమోటా ఏసుకొని బాగా మగ్గనిచ్చి ఇందులోకి టమోటా వేయడం వల్ల చాలా బావుంటుందన్నమాట. ఎందుకంటే గ్రేవీగా గుజ్జు గుజ్జుగా బావుంటుంది రొట్టెలో తినడానికి. అన్నంలో కూడా బావుంటుంది కలుపుకునేటప్పుడు. ఈ కూర చేసుకుంటే ఇంక పప్పు ఇలాంటివి ఏం అవసరం లేదు. ఒట్టి కూరతోనే తినేయొచ్చనమాట అన్నం మొత్తము. ఇందులోకి ఒక వంకాయ ఏసుకుంటున్నాను. అది మీ ఇష్టం అనమాట. వేసుకుంటే ఏసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు. వేసుకుంటే మటుకు చానా బావుంటుంది. మిస్ చేయొద్దండి. ఓసారి ఇలా కూడా చేసి చూడండి. వంకాయ బాగా వేసుకొని కలబెట్టుకున్నాక చిక్కుడుగాయలు కడుగు పెట్టుకున్నాను గదా! అవేసేసుకొని బాగా కలబెట్టేసుకొని కొంచెం సాల్టును, పసుపేసుకుంటున్నాను. ఇందులోకొచ్చేసి ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలనమాట. మిక్సీకేసుకొని ఈ పేస్ట్ ఏసుకుంటున్నాను. ఇందులోకి సగం కారం పొడి, సగము పచ్చిమిరపకాయ తొక్కేసుకుంటున్నాను. ఇలా 2 వేయడం వల్ల టేస్ట్ చానా బావుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ తొక్కేసుకున్నాక కొన్ని నీళ్లు దొలిపేసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం గదా! అది పౌడర్ కొట్టేసాను. అది గూడా ఇందులోకేసేసుకుంటున్నాననమాట. ఈ పౌడర్ వేయడం వల్ల చానా బావుంటుందనమాట కర్రీ. దీంట్లోకి ఏ గరం మసాలా పొడులు అవసరం లేదనమాట. ఇప్పుడొచ్చేసి ఒక 3/4 స్పూన్ అంత కారం పొడేసుకొని బాగా కలిపెట్టేసుకున్నాక కుక్కర్ పెట్టేసుకొని ఒకటే ఒక విజిల్ చాలనమాట. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మెత్తగయిపోతాయి. చూడండి ఏమన్నా మీకు కొంచెం నీళ్ళగా ఉందనుకుంటే కొంచెం హైలో పెట్టేసుకుంటే గట్టి పడుతుంది. రొట్టెల్లోకి ఏమాత్రం ఉండాలనేసి నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను కొత్తిమీరేసేసుకొని. ఇది చానా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.